హలో అండి. 28 జూలై 2023 ప్లాస్టిక్ ఓవర్షూట్ డే కింద డిఫైన్ చేశారు. ఎందుకంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్లాస్టిక్ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ ల్యాండ్ఫిల్స్లోకి వచ్చే వేస్ట్ కూడా అందులో 43% ప్లాస్టిక్ వేస్టే ఉంటుంది. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే మనము ఓషన్స్లోకి ఫిషెస్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్ వేస్టే ఉంటుంది. సో ప్లీజ్ మనం ప్లాస్టిక్ వేస్ట్ని రీసైకిల్కి పంపించే ఎఫర్ట్స్ని పెంచాలండి. అక్కడ టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తాము, అక్కడ మనము బ్యూటీని ఎంజాయ్ చేస్తాం, సీనరీస్ చూస్తాం. బట్ మనం తినే చిప్స్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడే వేసేసి వస్తాం. సో అక్కడ బ్యూటీని అలాగే ఉంచే రెస్పాన్సిబిలిటీ మనదే అండి. సో ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా మనం తినే చిప్స్ ప్యాకెట్స్ ఏదైతే ఏ ప్లాస్టిక్ వేస్ట్ అయినా సరే అక్కడ వేసేయకుండా మనతో పాటు ఇంటికి తెచ్చుకొని రీసైకిల్కి పంపిద్దాం. అలాగే మన రోడ్డు మీద చెత్త వేస్తూ ఉంటాం, తడి చెత్త పొడి చెత్త రెండు కలిపేసేస్తూ ఉంటాం. అంటే ఫుడ్ వేస్ట్ ఒక కవర్లో పెట్టి దాన్ని టై చేసి పడేస్తుంటాం. సో యానిమల్స్ దానికోసం ఆ ఫుడ్ కోసం అని ఆ ప్లాస్టిక్ కవర్ని వెతికి అది దొరకకపోయేసరికి మొత్తం అంతా కలిపి అది తినేస్తాయి. సో దానివల్ల ఆ యానిమల్స్కి ఎంత హాని జరుగుతుందండి. అలాగే బర్డ్స్ కూడా అంతే. సో ఈసారి నుంచి మనము అసలు చెత్త రోడ్డు మీద వేయకూడదు, ఇంట్లోనే దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లమే రాదండి. సో ఇంటి దగ్గరే తడి చెత్తని సపరేట్గా, పొడి చెత్తని సపరేట్గా చేసి పొడి చెత్తని రీసైకిల్కి పంపించండి. దానివల్ల ఎలాంటి బర్డ్స్కి, ఎలాంటి యానిమల్స్కి హాని జరగదు. మనం ఇలాగే పుష్కరాలకు వెళ్తూ ఉంటాం, నదీ పుష్కరాలకి. అక్కడ అందులో ములిగి దండం పెట్టుకోండి అంతే. ఇలాగా ప్లాస్టిక్ ప్లేట్లో పువ్వులు అవి వేయొద్దు. వేయడం వల్ల చూసారా నది ఎలా పొల్యూట్ అయిపోతుందో. నదిని ఒక అమ్మవారిలా భావించే మన కంట్రీలోని నదులన్నీ పొల్యూటెడ్గా ఉంటాయండి. ఒక నదిలా చూసే అనేక అదర్ కంట్రీస్లో అది నీట్గానే ఉంటుందండి. ప్లీజ్ అండి, ఎప్పుడు నదిలో అలాగా వేస్తే పువ్వులు వేయండి, కానీ ప్లాస్టిక్ మాత్రం వేయకండి ప్లీజ్. చూసారా ఇప్పుడు ఓషన్ అంతా ప్లాస్టిక్ నిండిపోయింది. సో బీచెస్ మీద కూడా వేస్ట్ వేయకండి. బీచెస్ దగ్గర డస్ట్బిన్స్ ఉంటే డస్ట్బిన్లోనే వేయండి, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి రీసైకిల్కి పంపించండి. సో రీసైక్లింగ్ అనేది మనకి చాయిస్ కాదండి, అదొక రెస్పాన్సిబిలిటీ. మన ఎంతమంది ఉన్నారు ఇండియాలో, ఎంతమంది జనాభా అండి, ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది. సో మన ఇంటి దగ్గరే వేస్ట్ సెగ్రిగేషన్ చేద్దాం. తడి చెత్త కింద, పొడి చెత్త కింద మన వేస్ట్ని సెపరేట్ చేసి పొడి చెత్తని రీసైక్లర్స్కి పంపిద్దాం. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ యొక్క రిజిస్టర్డ్ రీసైక్లర్స్ లిస్ట్ ఇచ్చాను. మీ ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మీ డ్రై వేస్ట్ ఆర్ ప్లాస్టిక్ వేస్ట్ని తీసుకెళ్తారు. సో ఈ లిస్ట్ క్లియర్గా లేకపోతే గూగుల్లో రీసైక్లర్ లిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి, మీకు లిస్ట్ వస్తుంది. సో దాంట్లో చూసి కాంటాక్ట్ చేసి మీ ప్లాస్టిక్ డ్రై వేస్ట్ని రీసైక్లింగ్కి పంపించండి. ఇక్కడ విశాఖపట్నం ఏరియాలో దగ్గరలో ఉన్న ఒక రీసైక్లింగ్ లిస్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. థ్యాంక్ యూ అండి.